అసెంబ్లీకి వెళ్లకుండా ఢిల్లీలో జగన్ ధర్నా చేయడంపై సిపిఐ నారాయణ సెటైర్లు వేశారు. 11 సీట్లు వస్తే అసెంబ్లీకి వెళ్లకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే అన్నారు. క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవారే భారీ సెక్యూరిటీ అడుగుతారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రపతి పరిపాలన కావాలని అడుగుతున్నారు. అప్పుడే దాంతోపాటు అంతకుముందు ఎన్ని అరాచకాలు చేస్తారో ఊహించలేము. 3 మాటలు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడిని అడుగు పెట్టలేదు. పొంగనూరులో వాళ్ళ సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పెద్ద హడావుడి చేశారు. అంటే ఇంకొక సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ 3 మాటలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రాష్ట్ర పార్టీ అధికారిగా ఉన్నాడు, ఒక ప్రాంతానికి పోకూడదా? ఎట్లా సాధ్యం అవుతుంది? ఎప్పుడు నెలలోనే ఢిల్లీలో పోయి అరవాల్సిన పని ఏమొచ్చింది? ఢిల్లీ అరిస్తే ఆయనకి ఏమొస్తుంది? ఏమొస్తుందంటే అసెంబ్లీకి లోపల పోనీ కూడా తప్పించుకోవచ్చు. గెలిచేవాడు అసెంబ్లీ ఉండాలి కదా. సూదిని విజయవాడ పోగొట్టుకొని ఢిల్లీ ఎత్తికి దొరుకుతుంది. జంతర్ మంతర్లో పోగొట్టుకుని సూది ఇక్కడే దొరకాల, అమరావతిలో. జంతర్ మంతర్లో దొరకదు. అండ్ ఫ్లాప్ అయ్యింది. నీకు 11 సీట్లు వస్తుంది, తప్పే ఉంది. అది ఎవరు చేసుకునే కర్మ వాళ్ళకి అనుభవిస్తున్నారు. నీవు చేసుకున్నది నీకు వచ్చింది. దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదో వచ్చినా దాన్ని స్వీకరించాల్సిందే. దాన్ని తీసుకొని ముందుకు పోవాలి. అందుకని 11 వస్తే నేను అసెంబ్లీకి పోను, 170 వస్తే నేను అసెంబ్లీకి పోతానంటే ఎట్ట కుదురుతుంది? అది కుదరదు. అంటే ప్రజాస్వామ్యాన్ని అవహేళనపరిచినట్టు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు అటు పోకుండా పోయింది అవహేళనపరిచినట్టు. రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నామో అధికారం పోయినప్పుడు తిరగాల. లండన్ సునాక్ పదవి దిగిన మరుసటి రోజు సంచెత్తుకొని కూరగాయలు తీసుకుంటారు పోయి నడుచుకుంటా. అట్లా ఉండాలి. కానీ ఇదేంటిది? ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు రావాళ్ళు, ఒక కారు దప్ప ఉండాలి. మంచి ఉంటే ఇంకా రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జన్మ రాలేడు బయటికి. ఆయనకి 1000 మంది సెక్యూరిటీ ఆడించి ఇస్తారు. ఎందుకు ఉండాలంట? నీకు క్రిమినల్ బ్రెయిన్ ఉండేవాడికే రక్షణ కావాలి. క్రిమినల్ బ్రెయిన్ ఉండేవాడికి అవసరం లేదు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు జాగ్రత్తగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు సిఐడికి అప్పగిస్తా ఉన్నారు ఆ కేసు, మదనపల్లి కేసు అప్పగించారు. సిఐడి ఏం చెప్తారు చెప్పండి? అది మేకలింగాలు ఆడేది. అదేం చేస్తుంది? దాన్ని సిబిఐ వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. అది డీప్గా ఉండాలి. అంతే సిఐడికి ఇచ్చేది పని కాదు. అంటే చంద్రబాబు నాయుడు కూడా దీన్ని తేలికపరిచేస్తానని కొంప తీసింది నాకు డౌట్. పాత మిత్రులు కాబట్టి ఉంటారేమని చెప్పేసి. అట్లా కుదరదు. మీరు రాజీ పని జనం ఒప్పుకోరు. రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి బాధితులందరినీ విజయవాడకి తప్పించి ఒక ఆందోళన చేద్దాం అనుకున్నాం. విశాఖపట్నం నుంచి ఎక్కడెక్కడైతే ఈ భూ బాధితులు, గత ప్రభుత్వ బాధితులుగా ఉండేవాళ్ళందరినీ కూడా సమీక్షించి ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్ళకపోతే ఈ తప్పులు